నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఎవరు కూడా ఇద్దరిని సేవింపలేరు. డబ్బును ప్రేమించేవారు దేవుణ్ణి అన్నడు ప్రేమించలేరు. దేవుణ్ణి డబ్బును సేవించుట ఎవరి వలన కాదు. మనం తీర్మానించుకోవాల్సింది ఒక్కరిని, దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు అన్నాడు, నీ యొక్క బలి అర్పణ అన్నిటికంటే శ్రేష్టమైనది. एक से नफरत करेंगे और दूसरों को प्यार करेंगे. use your time and energy, talent for God. Study the word of God every day in your life. ఈ గుణగణాలన్నిటినీ దేనికి పొందుపరచుడు దేవుడు అంటే పూర్ణ హృదయంతో ప్రేమించే వారికి చెప్పాడు. మరి ఈ గుణగణాలు మనలో ఉన్నాయా? అయితే పూర్ణ హృదయంతో ప్రేమించరో వారిని దేవుడు ఎక్కడి వరకు నడిపించడు అంటే పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలోనికి నడిపించడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Joshua and Caleb loved God with all their heart. యెహోషువ కాలేబులు దేవుణ్ణి ఎలాగో ప్రేమించరు అంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించరు. यहोशुआ और कालेब पूरे दिल से परमेश्वर को प्रेम करते हैं. యెహోషువ కాలేబులు పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించరు. అందుకే ఎవరికి దక్కని గొప్ప ఆశీర్వాదం వారికి అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. లవ్ ద లార్డ్ యువర్ గాడ్ with all your heart. तो प्रभु अपने परमेश्वर को अपने सारे मन से प्रेम करना. Give the priority to the God. Live faithful life. Use your resources for God. Engage in prayers. Submit God's will. మన జీవితాల్లో అలాగూ మనము జీవించగలిగితే మనము ఎవరము అంటే ప్రియ దేవుని బిడ్డలారా పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించేవారము. ईश्वर को प्राथमिकता दे. अपने संसाधनों को उपयोग करो. प्रतिदिन प्रार्थना करो, बाइबल पढ़ो, भगवान की इच्छा करो. These are characters is describes those who love the God with all their heart. నేను ముగిస్తూ ఉన్నా.